ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు రైలులో ప్రయాణం చేస్తూ తన చేతిలో ఉన్న రుచికరమైన మామిడి పండును ఆనందంగా తింటున్నారు. అంతలో రైలు ఊగిసలాటకు ఆ మామిడి పండు ఆయన చేతిలోంచి జారి క్రింద ఉన్న బంజరు ఎండిపోయిన నేలపై పడిపోతుంది. ఆ మామిడి పండులోని రసం ఎండిపోయిన నేలకి కొద్దిగా తేమను ఇస్తుంది. అదే చోట ఒక చిన్న పచ్చని మొలక బయటికి వస్తుంది. రోజులు గడుస్తూ ఆ మొలక ఒక చిన్న మొక్కగా మారుతుంది. కాని అప్పుడు కొన్ని చీమలు ఆ మొక్కను తినడం మొదలు పెడతాయి. దాంతో ఆ మొక్క వాడిపోయి చివరికి ఎండిపోయిపోతుంది. కొంతకాలం తర్వాత శ్రీకృష్ణ భగవానుడు మళ్లీ అదే మార్గంలో వస్తారు. ఎండిపోయిన ఆ మొక్కను చూసి ఆయన హృదయం కరుణతో నిండిపోతుంది. తన కమండలం నుంచి ఆ మొక్కపై కొద్దిగా నీరు చల్లుతారు. నీటి స్పర్శతోనే ఆ మొక్క మళ్లీ జీవం పొందుతుంది. చూస్తుండగానే ఆ మొక్క పచ్చగా బలంగా పెరిగి పెద్ద చెట్టుగా మారుతుంది. ఆ చెట్టుకు రసభరితమైన మామిడి పండ్లు కాయిస్తాయి. శ్రీకృష్ణ భగవానుడు ఆ మామిడి పండ్లన్నీ తీసుకుని ఈ వీడియోను లైక్ చేసిన మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన అందరి ఇళ్లకు పంపిస్తారు. జై శ్రీకృష్ణ.